ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం, మధురానగర్, విజయవాడ, బాపూజీ రోడ్లో ఈ శ్రీరామనవమి కార్యక్రమం అనేది జరపటమైంది. ఈ రామలక్ష్మణ సీత శ్రీ ఆంజనేయ స్వామి వార్ల ప్రతిమ విగ్రహాలను తీసుకొని వచ్చి ఈ ఊరేగింపుతో అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారిచే ఈ పూజా కార్యక్రమాన్ని చేయించుకొని ఈ ప్రజలు వారి వారి సువిష్టాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా ఈ విగ్రహాలకు సీతారామాంజనేయ స్వామి విగ్రహాలను పూజ చేస్తూ శ్రీ నాగలక్ష్మి మాతాజీ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, పుర ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంపదలు అన్నీ ఇచ్చి రామరాజ్యం కావాలని కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రుణ్ణి మనస వాచ కర్మణ ప్రార్థిస్తూ భక్తులందరికీ, పుర ప్రజలందరికీ, పురజనులందరికీ సర్వాభీష్టాలు కలగాలని, ధనధాన్యాభివృద్ధి పొందాలని, ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంపదలు అన్నీ పూర్తిగా ఆ శ్రీరామచంద్రుడు వారికి ప్రసాదించాలని, ఆ సీతామహాదేవి సమేతంగా ఆ స్వామివారు వేంచేసి కొలువై ఉన్న ఈ విగ్రహాలకు నమస్కరిస్తూ పూజ చేస్తూ వారి సంకల్ప సిద్ధి నెరవేరాలని కోరుకుంటూ నారికేళాన్ని సమర్పిస్తూ స్వామివారిని వేడుకుంటున్నారు. ఈ స్వామివారు వారికి ఈ 42 సంవత్సరాల నుంచి మాతాజీ ఈ స్థానం దగ్గరికి వచ్చి ఉన్నారు. 42 సంవత్సరాల నుంచి వచ్చి ఉన్న అమ్మను ఇక్కడ కొలువై ఇదే వీధిలో, ఇదే పురవీధి, ఈ పురవీధిలో ఉన్న ప్రజలతో ఇక్కడ ఉన్న కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసుకోవటానికి పురజనులందరూ వారి వారి స్థితిగతులను అనుసరించి పూజలు చేసుకుంటున్నారు. హారతిని, మంగళహారతితో ఈ ప్రజానీకానికి సుమంగళులుగా ఉండాలని, సుమంగళి పూజ వ్రతాలు సమకూర్చుకుంటూ వాళ్ళు పుర ప్రజలందరూ వారు సుభిష్టంగా ఉండాలని కోరుకుంటూ మంగళహారతితోటి అమ్మ వారికి ఆశీర్వచనాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంగళహారతితో స్వామివారి కటాక్షించి ప్రజలందరికీ కళ్యాణ అభిష్టాలను కలుగజేయాలని, వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మాతాజీ ప్రజలందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఈ విధంగా ఈ సీతారామ కళ్యాణాన్ని ఈ మధురానగర్లో బాపూజీ రోడ్లో ఉన్న సీతారామ కళ్యాణం, నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం దగ్గర ఉన్న ఈ సీతారాములు వారు అందరికీ రామరక్ష.